అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ టెంపుల్స్కి వెళ్ళారా? ఉపవాసాలు ఉన్నారా? ఏ పండుగ వచ్చినా సరే అసలు మనం పొయ్యి దగ్గరే ఉంటాం, పిండి వంటలు ఎన్నో రకాలు వండుకుంటాం. కానీ ఈ శివరాత్రి అంటేనే కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చేసే పని అయితే ఏమీ ఉండదు. ఏదో ఒక పని చేసుకుంటూ దేవుడి పుస్తకాలు చదువుకుంటూ అలా టైంను గడిపేస్తూ ఉంటాం అనమాట. అయితే విషయం ఏంటంటే, నిన్న మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయింది కదా, మీలో ఎంతమంది వెళ్ళారండి? అంటే ఫస్ట్ టైం 25 ఏళ్ల కిందట వచ్చినప్పుడు అందరూ చూసే ఉంటారు, కానీ ఇప్పుడు రిలీజ్ చేశారు కదా, చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్ పిల్లలు అందరూ కూడా సినిమా చూడడానికి వెళ్ళారు. మనం ఫోనుల్లోనూ వాటిల్లోనూ ఎలా అయినా చూస్తాం, కానీ థియేటర్లో చూసింది అది ఇంకా బాగుంటుంది. చాలామంది నిన్న వెళ్ళారు. ఆ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా అయ్యో ఉదయ్ కిరణ్ లేడని ఎవరు అన్నారు? అసలు తనకు చూడండి ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎంతమంది ఫాలోయింగ్ ఉందో. ఈ సినిమా ఇప్పుడే తీసారా అని అన్నట్టు అనిపించింది మాకు. ఆ థియేటర్లోంచి బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రతి ఒక్కరి మొహంలోనూ కూడా చాలా సంతోషం. ఆ లవ్ స్టోరీ చూస్తే మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూసే విధంగా ఉంది. ఇప్పుడు ఉన్నాయండి అలాంటి సినిమాలు? ఫ్యామిలీ అందరం వెళ్ళి చూసే రకంగా ఉంటున్నాయా? కానీ చూడండి, ఆ సినిమా వచ్చి 25 ఏళ్ళు అయినా సరే ఆ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు అనుకుంటాం. కానండి ఆ పాత సినిమాల్లో ఆ స్టోరీలు, ఆ కథలు ఇప్పుడు కాలం పిల్లలు తెలుసుకోవాలి అలాంటి స్టోరీలు చూసి. ఈ కాలం పిల్లలు చూడండి, మళ్ళీ ఒకరిని ప్రేమిస్తున్నారు, రేపు మళ్ళీ వీళ్ళని వదిలేస్తున్నారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వదిలేస్తున్నారు, ఇంకా వాళ్ళకి నచ్చిన జీవితాలను బతుకుతున్నారు. ప్రేమ అనేదానికి విలువ లేదు, పెళ్ళి అనేదానికి అంతకన్నా విలువ లేదు. చూడండి ఆ సినిమాలో చెప్పిన లవ్ స్టోరీకి ఎంత అర్థం ఉందో. ఇప్పుడు కనుక ఉదయ్ కిరణ్ బతుకుంటే ఇప్పుడు మంచి మంచి సినిమాలు తీసేవాడు. తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, వాళ్ళ అక్క పిల్లలు అంటే మేనగోడలు, మేనల్లుళ్ళు ఈ సినిమా గురించి ఎంతో చక్కగా చెప్తున్నారు. మేము దుబాయ్లో ఉంటాము, ఈ సినిమా గురించే మేము ఇక్కడికి వచ్చాము. మా తమ్ముడు బతుకున్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే అక్కడి నుండి నేను వచ్చేదాన్ని, మా తమ్ముడు మాతో ఎంతో ఇదిగా ఉండేవాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. నిజంగా వింటే చిన్న వయసులోనే ఇలా చేసుకున్నాడని అంటే బాధ అనిపించింది. కానీ రోజున ఆ మనిషి లేకపోయినా సరే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతోమంది గుర్తుపెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఈ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన వాళ్ళందరూ దాని సెల్ ఫోన్లోనూ మొత్తం లైట్లు వేసి ఏంటో అదొక రకమైన ఆనందం అనమాట. ఉదయ్ కిరణ్ లేడే, మేము మిస్ అయిపోతున్నాము అని చెప్పేసి తన మీద ఉన్న అభిమానాన్ని సెల్ ఫోన్లో లైట్లు వేసి ఆ థియేటర్లో ఉన్న జనం అందరూ కూడా తన మీద ప్రేమని, అభిమానాన్ని చూపించారు. నిజంగా ఉదయ్ కిరణ్ ఎంత అదృష్టవంతుడండి. ఏదో అనుకుంటాం కానండి, ఒక్కొక్కరు మనుషులు లేకపోయినా సరే వాళ్ళ పేరుని పదే పదే తలుచుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. చిన్న వయసులోనే ఎంతమంది గుండెల్లో ఉండిపోయాడో చూసారా? అప్పుడే 25 ఏళ్ళు అయిపోయిందా అని అనిపించింది. ఆ సినిమా అంత బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసినా సరే ఎక్కడా విసుగు లేదు. ఆ సినిమా చూసామని బోర్ కొట్టడం కానీ, ఆ సినిమాలో పాటలు ప్రతి పాట కూడా ఎక్కడో గుండెని టచ్ చేస్తాయి. ఈ కాలం పిల్లలైతే ఆ సినిమాని చూసిన తర్వాత ప్రేమ అంటే ఏంటనేది విలువ తెలుసుకోవాలి. ఈ రోజున ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామని అంటే అదే మాట మీద కట్టుబడి ఉండాలి. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. ఆ లవ్ స్టోరీ చూసిన తర్వాత చాలామంది పిల్లల మనసులో కూడా అదే అనిపిస్తుంది. ప్రేమ అంటే ఇది కదరా, ఇలా ఉండాలి కదా, ఈ రోజు ఒకరితో రేపు ఒకరితోటి అర్థం లేని జీవితాలను బతికేస్తున్నాం కదా అని ఈ కాలం యూత్ పిల్లలు తెలుసుకోవాలి. అలాంటి స్టోరీలు పెట్టి ఇప్పుడున్న డైరెక్టర్లు మంచి మంచి సినిమాలు కనుక తీశారు అని అంటే కనీసం ఈ పిల్లల్లో కొంచెమైనా జ్ఞానోదయం అవుతుంది. కానీ కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఎన్నో వస్తున్నాయండి ఈ రోజున. ఏది చూసినా అంతా వల్గరే. బూతులు మెయిన్ సినిమా వస్తుంది అని అంటే ఆడియో ఫంక్షన్లోనే బూతులతో స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలా ఉంది. అసలు పెద్దవాళ్ళు వెళ్ళి చూసే విధంగా ఉన్నాయా ఇప్పటి సినిమాలు? ఈ కాలం పిల్లలు ఏంటంటే ఆ పాత సినిమాలు చూడరు, ఆ పాత సినిమాలా అని తీసి పాడేస్తారు. ఇప్పుడు వచ్చే సినిమాల కోసమే ఎగలబడుతూ ఉంటారు. చక్కగా మంచి సినిమాలని సెలెక్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే కనుక ఇప్పుడున్న అభిమానులు అందరూ కూడా మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూస్తారు. ఆ సినిమా రిలీజ్ అయిందని అంటే చూడండి, ఏదో ఒక కొత్త సినిమా రిలీజ్ అయినట్టు ఫీల్ అవుతున్నారు తప్ప ఇదే ఓల్డ్ సినిమాయే కదా, దీన్ని చాలాసార్లు చూసాం కదా అని ఎవరు కూడా విసుక్కోవట్లేదు. ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు, మేము ఈ సినిమాని ఎన్నిసార్లు చూసాము అయినా కూడా మాకు చిరాకు రావట్లేదు, బోర్ అనిపించట్లేదు, మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలీదు, మంచి ఫ్యామిలీయే, ఏం ఇబ్బందులు ఉన్నాయో తెలీదు, ఎవరికి చెప్పుకోలేదు. చిన్న వయసులోనే ఎందుకు ఈ రకంగా చేసుకున్నాడు అన్నది ఈ రోజుకి కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్న. అయ్యో ఇలా తప్పు చేశాడే, ఇంత పిచ్చి పని చేశాడా అని మనసుకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ మనసులో బాధ ఏంటనేది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. ఏది ఏమైనా మనసంతా నువ్వే సినిమా అయితే సూపర్ హిట్ అయింది. రిలీజ్ అయినా సరే జనం అందరూ కూడా చాలా అభిమానించారు. నిన్న చాలామంది ఆ సినిమా థియేటర్లో చూడడానికి వెళ్ళి థియేటర్లో మొత్తం సెల్ ఫోన్తో రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిందంతా తీసుకొచ్చి ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నారు. ఆ పాటలు అవన్నీ యూట్యూబ్లో పెట్టారనుకోండి, స్ట్రైక్స్ అలాంటివి పడితే ఛానల్ పోయే పరిస్థితి ఉంటుంది.
దయచేసి ఎవరో పెట్టకండి, తెలియక పెట్టినట్టున్నారు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ స్ట్రైకులు కానీ కాపీరైట్లు కానీ ఇలాంటివి పడవచ్చు. ఎవరినైనా ప్రేమించారని అంటే స్వచ్ఛంగా ఉండాలి, ఆ ప్రేమకు విలువ అనేది ఇవ్వాలి. ఏంటో ఈ కాలం పిల్లల ప్రేమలు చూస్తుంటే భయపడే విధంగా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కోరుకున్న ప్రేమ కనుక దొరకలేదు అని అంటే వీళ్ళు వాళ్ళని లేపేయడం, వాళ్ళు వచ్చి వీళ్ళని లేపేయడం. నిజమైన ప్రేమనంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే వాళ్ళ సంతోషాన్నే కోరుకోవాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు. అది నిజమైన ప్రేమ అంటే. ఈ కాలంలో ఎవరున్నారండి, అదిగో అది నన్ను ప్రేమించలేదని యాసిడ్లు పోసేద్దామా, లేదంటే లేపేద్దామా, ఇలాంటి ఆలోచనలే మైండ్లోకి వస్తున్నాయి తప్ప నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అలాంటి సినిమాలు చూసి ఈ కాలం పిల్లలు చాలా నేర్చుకోవాలి. ఉదయకిరణ్ని మళ్ళీ మనం ఈ రోజున ఈ సినిమా ద్వారాగా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అని అంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా పాపం అబ్బాయిని మిస్ అవుతున్నాము. ఉండుంటే కనుక ఒక పెద్ద స్టార్ అయ్యేవాడు కదా అని మనసులో కొంచెం బాధగా కూడా అనిపించింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి మంచి సినిమాల్ని సెలెక్ట్ చేసి చక్కగా కనుక రిలీజ్ చేశారని అంటే మన అభిమానులు అందరూ వెళ్ళి తప్పకుండా చూస్తారు. ఆ సినిమా గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా కూడా విసుగు అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చక్కగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసిరండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.